Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Barabo shehentele krebo siantala krabala raba shandala raba. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Baraba shandala krabo siantala raba. Thank you, Father. Thank you, Lord. Thank you. Thank you. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Okay. Thank you, Lord. Right. Praise the Lord, everyone. So once again, I greet you all a very good evening in Jesus' name. యేసుక్రీస్తు నామంలో మళ్ళా సాయంకాల సమయంలో మిమ్మల్ని కలుసుకోవడంలో చాలా సంతోషంగా ఉన్నాం. మరి ఈరోజు నిన్న మనం ఒక వాక్యం నేర్చుకున్నాం. ఏంటంటే దెర్ షల్ బీ నో హిండ్రన్స్ బిఫోర్ యూ. నీ ముందు నీకు అడ్డంకులు ఉండవు, ఉన్న అడ్డంకులని దేవుడు తీసివేస్తాడు అన్న ఒక మాటనే మనం నేర్చుకున్నాం. అలాంటి అంశమే, ఆ అంశానికి కనెక్ట్ చేసుకుంటానే ఇంకొక అంశము, నో మ్యాన్ షల్ స్టాండ్ అగేన్స్ట్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ అన్న అంశం పైన ధ్యానించబోతున్నాం. నీ యందు ఒక్క మనిషి కూడా నీకు వ్యతిరేకంగా నిల్చోడు అన్న అంశం మీద ధ్యానించి, ఈ వాక్యం ఈరోజు వింటున్న వాక్యము ప్రత్యేకంగా మీ ఆత్మలో, మీ శరీరంలో, మీ సోల్లో, ఓకే, 3 things, యువర్ స్పిరిట్, బాడీ అండ్ సోల్ విల్ బి రీజనరేటెడ్. హల్లెలూయా. సో ఆలస్యం చేయకుండా ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప యేసయ్య, మంచి దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, అతి త్వరలో రానయ్యున్న దేవుడవు తండ్రి, నీకే వందనం అయ్యా. ఎంత మంచి దేవుడవు తండ్రి నీవు. అనుదినము నీ బిడ్డలతో మాట్లాడే దేవుడుగా ఉన్నావు, నీకే వందనాలయ్యా. అయ్యా, మరి ఎన్నో అంశాలు ప్రభా, మా జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయ్యా, ఎన్నో బాధకరమైన, దుఃఖకరమైన వేదనలు ఒక పక్కన పెరుగుతూ ఉన్నదేసే. కానీ ప్రభా, మరి మీ యొక్క పరలోకాన్ని తెరిచి మరి మాతో మాట్లాడి ప్రభా, అవునేసే, పాత నిబంధనల కాలంలో ఎలాగైతే అనుదిన ఆహారము మన్నాగా దిగి వచ్చిందో తండ్రి, అదే మన్నా ఈరోజు మా ముందు పేపర్లలో ప్రింట్ అయి ఉన్నదేసే. అయ్యా, మేము పరలోకం నుంచి వచ్చిన మాటలు ప్రభా, మేము విశ్వసించి, మేము అంగీకరించి దాని యందు నడుచుకున్నట్లయితే మా ద్వారా కూడా నువ్వు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు వందనాలేసాయి. లార్డ్ జీసస్, ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ you have given manna, Lord. The New Testament manna is nothing but the word of God which is in front of us, my Father, Lord. Lord, as we meditate on it day and night, my Father, Lord, as we believe on the promises, my Father, Lord, as we focus on them, Lord Jesus Christ, you are ready to do great and mighty things which we do not know, my Father, Lord. We praise you and we thank you for that, Lord. దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక గొప్ప కార్యము ఈరోజు మిమ్మల్ని నమ్మి ఈ లైవ్ ఆన్ చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు చెయ్యబోతున్నందుకు వందనాలేసే. స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత, విడుదల కావాల్సిన వాళ్ళకి విడుదల, అభిషేకం కావాల్సిన వాళ్ళకి అభిషేకము, ఆత్మీయ వరాలు, ఫలాలు కావాల్సిన వాళ్ళకి ఆత్మీయ వరాలు, ఫలాలు, పాప జీవితం నుంచి విముక్తి కావాల్సిన వాళ్ళకి విముక్తిని దయచేస్తున్నందుకు వందనాలే. మంచి దేవా, నీకే స్తోత్రం. మా అందరితో మాట్లాడబోతున్న దేవా, నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఏంది బ్రదర్, ఇదే వాక్యం నిన్న కూడా చెప్పారు కదా, యెహోషువ నిన్న అయిపోయింది బ్రదర్ అంటున్నారా? నిన్న నేను లైట్గా టచ్ చేసిన. ఈరోజు ఈ యెహోషువ 1:5లో ఉన్న ఆ కంటెంట్ నేను పట్టుకోబోతున్నా. ఈ యెహోషువ 1:5ని పట్టుకొని ఇలా నా వాక్యం స్టార్ట్ చేయబోతున్నా. ఓకే, జాషువా చాప్టర్ 1:5. నేను 2 సంవత్సరాల ముందు ఎవరన్నా బ్రదర్ ఈరోజు నా బర్త్డే లేకపోతే నా పిల్లల బర్త్డే అని అంటే వాళ్ళకి ఇచ్చే ఒకే వాగ్దానం ఇస్తాను నేను. వాళ్ళకి ఇచ్చిందల్లా ఒకటే వాగ్దానము. మీలో కూడా ఎవరికన్నా నేను ఇచ్చి ఉంటా. యెహోషువ, మోషేకు తోడుగా ఉన్న దేవుడు యెహోషువాకు కూడా తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. ద గాడ్ హూ వాజ్ విత్ మోసెస్, ద సేమ్ గాడ్ షల్ బీ విత్ యూ, ద సేమ్ గాడ్ షల్ బీ విత్ యూ అన్న వాగ్దానం నేను ఇస్తాను. ఆ వాగ్దానం ఏదో ఆ టైంకి మనం ఆమెన్ చెప్తాము, ఎస్ ఐ రిసీవ్ అంటాం, దాన్ని మర్చిపోతాం. కానీ ఇప్పుడు ఈ వాక్యంని మీరు మర్చిపోని రీతిలో
కొన్ని వాగ్దానాలు, ఈ వాగ్దానంలో ఉన్న విషయాలు నేను ఈరోజు మరి క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. No man shall be able to stand before you all the days of your life. As I was with Moses, so I will be with you. I will not leave you nor forsake you. ఓకే, ముందుగా ఈ వాగ్దానం దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడు అన్న విషయం మనం తెలుసుకోవాలా. వెన్ గాడ్ ఈజ్ రిలీజింగ్ దిస్ వర్డ్, నోయింగ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని తెలుసుకోవాలంటే, ఇప్పుడు మోషే వెళ్ళిపోయిన సమయము వీళ్ళందరూ కానాను ప్రదేశానికి మరి వెళ్ళాలా. ఓకే, కానాను ప్రదేశానికి వెళ్ళి కానాన్ని స్వాతంత్రించుకోవాలా. దే హ్యావ్ టు గో అండ్ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కానాన్. కానీ కానాన్లో ఉన్న వాళ్ళ బలము ఎక్కువ, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఎక్కువ, అవునా, వాళ్ళ దగ్గర ఉన్న ఆ ప్రొటెక్షన్ లెవెల్స్ ఎక్కువ, అవునా. కానీ వీళ్ళ దగ్గర ఏం లేదు. తిప్పి కొడితే వాళ్ళ కింద ఉన్న రాళ్ళు తీసుకొని కొట్టుకోవాలి. మళ్ళీ అందరూ బాసాన్లు దోమినోళ్ళు, అవునా, ఇల్లు ఉడిచి తుడిచినోళ్ళు వీళ్ళే ఉన్నారు. బానిసలు ఉన్నారు, యుద్ధ వీరులు లేరు. అక్కడంతా ట్రైన్డ్ వారియర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ ట్రైన్డ్ వారియర్స్ లేరు. ఎలా యెహోషువ నడిపించాలి అని దుఃఖముతో, బాధతో, భయముతో ఉన్నప్పుడు, గజగజ వణుకుతున్నప్పుడు యెహోషువ దగ్గర దేవుడి యొక్క వాక్యం వస్తుందట. అందులో ఈ ఒక్క వచనంలో 3 వాగ్దానాలు, ఒక్క రాయిలో 3 మామిడి పండ్లలాగా ఈ ఒక్క వచనంలో మాత్రము 3 వాగ్దానాలు ఉన్నాయి. దిస్ వన్ వర్స్ క్యారీస్ 3 ప్రామిసెస్. What are those 3 promises? Let us meditate one by. No man shall be able to stand before you all the days of my life. As I was with Moses, so shall I be with you. ఇక్కడ చూడండి, దేవుడు యెహోషువకు చెప్తున్న మొదటి వాగ్దానం ఏంటంటే, మోషేతో ఏ విధంగా అయితే ఉన్నానో నేను నీతో కూడా ఉంటాను. ఏ ఒక్క మానవుడు, ఏ ఒక్క మనిషి కూడా నీకు వ్యతిరేకంగా ఉండలేడు. నో మ్యాన్ క్యాన్ స్టాండ్ అగేన్స్ట్ యూ. ఎప్పటి వరకు బ్రదర్? ఒక 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత కాలం అంతా. బైబిల్ ప్రకారము జీవిత కాలం అంటే దేవుడు డిక్లేర్ చేసింది ఎంత? మోషేతోనున్న నేను నీతో పాటు కూడా ఉంటాను అని దేవుడు చెప్పిండు. ఎంతకాలం మోషేతోనున్నాడంటే మోషే బతికినంత కాలం. మరి ఎంతకాలం మోషే బతికిండంటే 120 సంవత్సరాలు మోషే బతికిండు. మరి యెహోషువ యొక్క కాలం ఏంటంటే 110 సంవత్సరాలు. మరి జీవిత కాలం అంతా, ఆ 120 సంవత్సరాలంతా మరి దేవుడు మీకు తోడై ఉంటాడు అని వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. గాడ్ ఇస్ టెలింగ్ హీ విల్ బీ విత్ యూ. ఊహించండి, ఈ మాట దేవుడి నుంచి వచ్చినప్పుడు యెహోషువకి గూస్ బంప్స్ వచ్చి ఉంటుంది. ఈ వాగ్దానాలు వినడము చాలా ఈజీ, దాన్ని హృదయంలో యాక్సెప్ట్ చేసుకొని దాని యందు విశ్వాసం ఉంచడము కొద్దిగా కష్టమైన విషయం. Listening to the word of God is very simple, but putting them practically, taking the word into the heart, meditating on it, and also accepting and releasing a word of faith is very difficult. It's very difficult. At the time of situations, you cannot accept few things. You need mighty revelations coming. You need revelations, but before revelations, you need promises. Because our God gave almost 30,000 promises in the Bible so that we can overcome whatever we are going through. మనం ఎదుర్కోనికి 30,000 పైగా వాగ్దానాలు దేవుడు ఇచ్చిండు. ఎందుకు? నువ్వు ఒక విక్టోరియస్ లైఫ్, ఒక విజయవంతమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటూ, దేవుడు నిన్ను విడిపించాలని అనుకుంటూ, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ, దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటూ ఒక 30,000 వచనాలు, 30,000 వాగ్దానాలు నీ కొరకు ఈ బైబిల్ గ్రంథంలో పెట్టిండంట. మోర్ దాన్ 30,000 ప్రామిసెస్. నీకు అనారోగ్యం అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతే డాక్టర్ అంటారు, ఐ కెనాట్ ప్రామిస్ యూ, నేను నీకు ప్రామిస్ చేయలేను. కానీ మన దేవుడు, భూమి ఆకాశం గతించిపోను కానీ దేవుని యొక్క మాట గతించిపోదంట. యోహాను సువార్త 6:63 చదవండి. యోహాను సువార్త 6:63. John 6:63. Everybody take your Bibles to John chapter 6 verse 63. చూడండి,
It is the Spirit who gives us life. The flesh profits nothing. The word that I speak to you are spirit and they are of life. చూడండి ఇక్కడ వాక్యము కూడా, అవునా, వాక్యము ఈజ్ లైఫ్, వర్డ్ ఈజ్ లైఫ్, వర్డ్ ఈజ్ లైఫ్. ఎలాంటి ఈ శరీరంలో ఉన్న మనుషులు కొన్ని వాగ్దానాలు ఇస్తే ఇట్ విల్ పాస్ అవే. కొంతమంది నీకు ప్రామిస్ ఇస్తారు కానీ అది పూర్తి చేయరు. కొంతమంది అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ ఫుల్ఫిల్, బట్ యు నో అవర్ గాడ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ద ప్రామిసెస్ హియర్. మన దేవుడు వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. హీ ఈజ్ రెడీ టు ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్. కానీ ఆ వాగ్దానాలని ఎత్తి పట్టుకొని హృదయంలో పెట్టుకొని నువ్వు అది నెరవేర్చుకోవడం నీకు కష్టంగా ఉన్నది. కొన్ని డైవర్షన్స్, నేను ఈరోజు ఉదయం సిన్ ఆఫరింగ్ గురించి మాట్లాడినా. ఓకే, కొన్ని పాపాలు లాంటివి, కొన్ని డైవర్షన్స్ నీ జీవితంలో ఉంటాయి. దేవుడికి బహుశా ఆ టైం నీకు గర్ల్ ఫ్రెండ్ ఇవ్వద్దు అని దేవుడు ఊహించుకొని ఉంటాడు. కానీ నువ్వు ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని నీ జీవితంలో ఒక నాశనం తీసుకొస్తావు. ఆ టైంకి నీకు బాయ్ ఫ్రెండ్ వద్దా అని దేవుడు అనుకొని ఉంటాడు. కానీ నువ్వు నీకు బాయ్ ఫ్రెండ్ అవసరం అని నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఉండుంటావు. లేకపోతే ఆ చదివే టైంలో ఉండొచ్చు, ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలో ఉండొచ్చు. వాట్ ఐ సమ్ టైమ్స్ ఫీల్ ఇస్, అది నిజమో కాదో నాకు తెలియదు, అది నాకు పర్సనల్ ఫీలింగ్. అది ప్రేమకి నేను వ్యతిరేకం కాదు, ప్రేమ మంచిది. కానీ చదివేటప్పుడు ప్రేమ వద్దు అని నాకు అనిపిస్తుంది. at the time of studies, when you are doing it, you can be studying MBA, you can be also studying degree. నువ్వు డిగ్రీ చేయొచ్చు, MBA చేయొచ్చు. కానీ నువ్వు చదివేటప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది వస్తే ఆ రిలేషన్షిప్ వల్ల వచ్చిన పెయిన్ చాలా పెద్దది. నేను చాలామంది యవ్వనులతో నేను మాట్లాడాను, నా స్నేహితులు అనేకులు ఉన్నారు. వాళ్ళు చదివే టైంలో వాళ్ళ రిలేషన్షిప్లో పడ్డప్పుడు ఏమైందంటే ఒక గొప్ప నొప్పి వాళ్ళ ద్వారా ఇతరులకు కలిగి ఉంటుంది, లేకపోతే ఇతరుల ద్వారా వాళ్ళకు కలిగి ఉంటుంది. A great pain will come. So there are few things that God is not willing to do. There is a certain time. ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంది. ఆ సమయము ప్రకారంగా దేవుడు నేను తీసుకుపోవాలనుకుంటున్నాడు. కాబట్టి నీకు ఒక్కొక్క రోజు మోషే గెలిచిండంట. ఒక్కొక్క రోజు అంతమంది మనుషులను తీసుకొచ్చి, అవునా, ముంగట పోతే ఫరో సైన్యము, మీ అందరికీ నిన్న చెప్పిన పక్కన 2 కొండలు, ఒక గొప్ప యుద్ధం చేయడానికి చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చక్కగా ఒక కట్ట తీసుకొని ఇలా అన్నాడు. అవునా, సముద్రం చీలిపోయింది, మోషే వెళ్ళిపోయాడు. మోషేతో పాటు 20 లక్షల మంది బయటికి వెళ్ళిపోయారు. ఆ 20 లక్షల మంది పోయిన తర్వాత ఈ ఫరో సైన్యం వెనకాల వస్తుంటే వాళ్ళందరినీ కడిగేసిన దేవుడు మోషేతో. ఒక్కొక్క రోజు మోషేకి విజయవంతమైన రోజుగా ఉండే. మరి యెహోషువ నేను చెప్పినట్టు 7 తరాలు 31 రాజులను జయించిండంట. ఎలా? దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చిండంట యెహోషువకి, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు యెహోషువకి వాగ్దానం ఇచ్చిన దేవుడు, మోషేతో తోడుగున్న దేవుడు, యెహోషువకి తోడుగున్న దేవుడు ఈ దానియేలుకి. అప్పుడు ఉట్టి మోషే మాత్రమే యెహోషువకు ఉండే, కానీ ఈరోజు మనకి అనేక నామాలు ఉన్నాయి. మోషే, యెహోషువ, ఏలియా, ఎలైషా, దావీదు, దానియేలు. నూతన నిబంధనలకు వస్తే మరి పేతురు, యోహాను, యాకోబు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ తోడై ఉన్న దేవుడు మనకి కూడా తోడై ఉంటాడంట. హల్లెలూయా. ఎస్. సో గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ విల్ బీ విత్ థీ, ఐ విల్ బీ విత్ థీ. చూడండి ఇంకొక మాట ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు, ఐ విల్ బీ విత్ యూ అండ్ ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నిన్ను విడవను, ఎడబాయను అని కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. హీఈస్ నాట్ రెడీ టు లీవ్ యూ. మీరు బైబిల్ చదవట్లేరేమో, మీరు ప్రేయర్ చేస్తలేరేమో, మీరు ఫాస్టింగ్ ఉండలేరేమో, కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టట్లేడు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు ప్రేమమయుడే, దేవుడు కనికరమైన దేవుడే, దేవుడు మంచి దేవుడే. కాకపోతే దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. He wants to do miracles. Today, people are restricting the miracles. But let miracles happen according to God's will. దేవుడు అనేక బలమైన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సోదరులారా, God is ready to do great and mighty miracles in your life. మీ జీవితంలో నీకు ఈరోజు స్వస్థత కావాలేమో, నీకు ఈరోజు ఆర్థిక సహాయం కావాలేమో, నీకు ఈరోజు విడుదల కావాలనేమో, గొప్ప కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు. దేవుడు చేస్తాడు. కాకపోతే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ మస్ట్ చేంజ్. నీలో ఏదో ఒక మార్పు కోరుకుంటున్నాడు.
యూనో కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ఒకటి ఉండొచ్చు. విశ్వాసం అనేది ఒక భయంకరమైన పోరాటం ఉంటుంది మనకు. విశ్వాస జీవితం అనేది జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వాసమైన జీవితం జీవించాలి. యు నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. యు నీడ్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ ద సిచ్యువేషన్స్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. మీరు వెళ్తున్న ఆ సిచ్యువేషన్స్ని బట్టి మీరు దేవుడిని నమ్మాలా. మోషే నమ్మిండు. ఆ మాట ఎప్పుడైతే యెహోషువ పొందుకున్నాడో, యెహోషువ కూడా నమ్మడం మొదలు. దేవుడు మాట్లాడుతుంటే యెహోషువలో ఒక ఉత్తేజం, యెహోషువ లోపల నుంచి ఒక ధైర్యము, యెహోషువ లోపల నుంచి ఒక బలము. అవును, దేవుడు నాతో పాటు ఉంటా అంటున్నాడు. దేవుడు 120 సంవత్సరాలు మోషేకి విజయవంతమైన జీవితం ఇచ్చిండు. ఎక్కడ కూడా మోషే ఓడిపోలే. కాబట్టి నేను కూడా ఎక్కడ కూడా ఓడిపోను. ఒక విజయవంతమైన జీవితం, విజయవంతమైన జీవితం ఈరోజు దేవుడు మీ అందరికీ ఇవ్వబోతుంది. హల్లెలూయా. గాడ్ వాంట్స్ యు ఆల్ టు గివ్ అ విక్టోరియస్ లైఫ్. సరే, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చేసి మనము కొన్ని ప్రామిసెస్ చేస్తాం కొంతమందికి, అది నెరవేర్చలేకపోతాం. అవునా? నేను నీకు సహాయం చేస్తా అని చెప్పి సహాయం చేయలేకపోతాము. నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిన వాళ్ళు చాలామంది చెయ్యరు మన జీవితాల్లో. అవునా? దే విల్ టెల్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దట్, బట్ దే విల్ నాట్ డూ. దేవుడు అలాంటి వాడా? కాదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అంట. హల్లెలూయా. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిండంటే ఆయన మనసు మారదు, ఆయన మనసు మారదు. ఈ వాక్యం ఎలాంటిది చూడండి. ఇప్పుడే యోహాను సువార్తలో చదివిన వాక్యం అనేది గొప్పది. యూనో, విత్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్, విత్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్, విత్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. వర్డ్ ఇస్ వెరీ బిగ్ సబ్జెక్ట్ ఇన్ ఇట్. దేవుడి నుంచి ఒక మాట, దేవుడి నుంచి ఒక స్వరము నువ్వు విన్నట్లయితే అది నెరవేరేదాకా నీ జీవితం విడిచిపెట్టి పోదంట. హల్లెలూయా. Unless and until it gets fulfilled in your life, this is not going to leave you. Never it will leave you. Never it will leave you. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడండి. దేవుని యొక్క వాక్యం ఎందుకు వినాలా బ్రదర్ అంటే, మీరు వాక్యం వింటూ ఉంటే మీ శరీరం ఆరోగ్యం పొందుకుంటుంది, మీ హృదయం సమాధానం పొందుకుంటుంది. I was meditating in the presence of God. I said, God, what should I do that the church will prosper? సంఘంలో ఉన్న వాళ్ళ సంఘస్థులందరూ ఆశీర్వదింపబడాలంటే ఒకటే అన్నాడు దేవుడు, వాక్యము. వాక్యం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అంతే. టేక్ అ స్టెప్ ఫర్ యర్ చర్చ్ అన్నాడు. ఇమ్మీడియట్లీ ఐ టుక్ అ స్టెప్. దివారాత్రము మనం ధ్యానించే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒక్కొక్కరిని పేరున, మీ చిన్నపిల్లలు చూస్తుండొచ్చు, మీరు చిన్న పాపని మీ ముందు పెట్టి ఉండొచ్చు, మీరు యూట్యూబ్లో వింటుండొచ్చు. ఎలా వింటున్నా సరే దేవుడు ఒక గొప్ప ఘనమైన కార్యము మీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వాక్కుని మీరు నమ్మున్నట్లయితే, ఆయన మాటని మీరు విశ్వసించినట్లయితే ఒక గొప్ప కార్యం మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ స్ట్రెంథనింగ్ యు ఆల్ టుడే. God is faithful to the one who promised. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. నీకు వాగ్దానం ఇచ్చిండ దేవుడు, అది నెరవేర్చే సామర్థ్యం కూడా కలిగినవాడు. దేవుడికి సామర్థ్యం లేదని అనుకుంటున్నారా? దేవుడికి ఆ సామర్థ్యం ఉంది. చదువుకుంటున్నావా? నీకు జ్ఞానం లేదా? చదువు ఎక్కట్లేదా? చదువు అర్థం అవ్వట్లేదా? మ్యాథ్స్ కష్టంగా ఉందా? ఫిజిక్స్ కష్టంగా ఉందా? కెమిస్ట్రీ కష్టంగా ఉందా? సోషల్ అర్థం అవ్వట్లేదా? హిస్టరీ కన్ఫ్యూజ్ అయిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు జ్ఞానం ఇస్తాను నేను. జ్ఞానంకి కావాల్సిన అనేక వాగ్దానాలు ఉన్నాయి. దాన్ని ఎత్తిపెట్టుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ జ్ఞానం అనేది వర్షం వల్లే నీపై కురుస్తుందంట. హల్లెలూయా. దానియేలుని దేవుడు జ్ఞానంతో నింపిండట, మోషేని దేవుడు జ్ఞానంతో నింపిండట. ఇలా మీ అందరినీ కూడా దేవుడు జ్ఞానంతో నింపనికి సిద్ధంగా. హల్లెలూయా. God wants to give you wisdom. God wants to give you strength. మీకు ఏది కావాలన్నా దేవుని యొక్క వాక్కును బట్టి మీరు ఈరోజు ప్రతిదీ పొందుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ దేవుడు ఈరోజు మీ అందరికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంకొన్ని వాక్యం, మలాకీ గ్రంథము 3:6 చూడండి. దేవుడు మారతాడా చూద్దాం. మలాకీ గ్రంథము 3:6. మలాకీ గ్రంథము 3:6. For I am the Lord, I do not change. Therefore you are not consumed, O sons of Jacob. Hallelujah. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడండి?
మలాకి గ్రంథము 3:6 దేవుడు ఏమంటున్నాడు? ఫర్ ఐ యామ్ ద గాడ్ హూ విల్ నాట్ చేంజ్. నేను ఎన్నడూ మారని దేవుడుగా ఉన్నాను. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు యాకోబు బిడ్డలారా, మీరు చింతించకండి, మీరు భయపడకండి, మిమ్మల్ని నేను మునగనియను. ఈరోజు మనల్ని ఎవరన్నా మునగొడుతున్నారా? నీ డబ్బులు తీసుకొని పారిపోయినారా? అవునా? నీతో అన్యాయం చేశారా? దేవుడు నేను అంటున్నాను, ముంచను, వడ్డీతో సహా నీకు తిరిగి పొందుకుంటావు. హల్లెలూయా. పరలోకం నుంచి నువ్వు పొందుకుంటావు నీ సహాయం. దేవుడు నీకు జ్ఞానం ఇస్తున్నాడు. నువ్వు కోల్పోయిన వాటినన్నీ దేవుడు తిరిగి ఇవ్వడానికి సామర్థ్యం గల దేవుడు. హల్లెలూయా. ఎస్, గాడ్ కెన్ గివ్ యూ ఎవ్రీథింగ్. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 13:8 కూడా చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. 13వ అధ్యాయము 8వ వచనం. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఒక విజయవంతమైన జీవితం, ఒక విజయవంతమైన జీవితం. మరి మోషే ఒంటరిగా వెళ్ళి అక్కడ రాజు ఉన్నాడు, అవునా? రాజుతో పాటు ఫరోతో పాటు ఎవరెవరు ఉన్నారండి? ఫరోతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఫరో చుట్టూ ఎవరు ఉంటారో తెలుసా మీకు? మాంత్రికులు ఉంటారు, మాంత్రికులు ఉంటారు ఫరో చుట్టూ. అందుకనే ఒక గర్వము ఫరోకి. ఫరో ఈజ్ అ విచ్ క్రాఫ్ట్ మ్యాన్. ఎంతమంది తన చాతబడి శక్తులతోనే తన చుట్టూ చాతబడి చేసే వాళ్ళు ఉంటారు. అందుకనే మోషే ఈ అద్భుతం చేస్తే వెంటనే ఆ చాతబడి చేసే వాళ్ళని పట్టుకొని వచ్చి, నువ్వు కూడా ఈ చాతబడి చేయి అని ఎక్కడో పిలవాల్సిన అవసరం లే. మంత్రులు ఉండరు ఫరో దగ్గర, చాతబడి చేసేవాళ్ళు. చాతబడి, ఆ చాతపడి చేసే వాళ్ళందరూ ఈరోజు ఒక్కడు ఏదో నీ ఒక బొమ్మను పెట్టుకొని మేకును కొడితే నీ చేతులు కాళ్ళు ఇరుగుతున్నాయి, అవునా? ప్యారలైజ్ అవుతున్నాయి. ఒక చీర గాయబయ్యి నీ చీరను తీసుకుపోయి ఏదో మంత్రం చేస్తున్నాడు. ఒక నిమ్మకాయని ఇంట్లో పడేసిపోతే ఒక పెద్ద కట్లు పడిపోతున్నాయి నీ జీవితంలో. అలాంటిది ఆ మాంత్రికులందరూ ఒకే చోట కలిసి ఉన్న చోటనే ఫరో యొక్క రాజ్యం. ఆ ఫరో రాజ్యానికి సింగిల్గా పోతున్నాడు ఎవరు? మోషే. సింహం సింగిల్గా పోతుంది అన్నట్టు మోషే ఒంటరిగా పోయి, పోయి దేవుడు ఇడిచిపెట్టమంటున్నాడు వీళ్ళందరినీ. మాంత్రికులు ఉన్నారు, క్రూరులు ఉన్నారు. ఆ మాంత్రికులు ఎలాంటి వాళ్ళంటే మోషే యొక్క కాళ్ళని ప్యారలైజ్ చేయగలరు, మోషే యొక్క చేతులను ప్యారలైజ్ చేయగలరు. మోషే ఏ నోటితోనైతే మాట్లాడుతున్నానో ఆ నోటిని కట్టివేయగలరు, మాట్లాడకుండా చేయగలరు. అలాంటి చాతబడి శక్తులు కలిగిన వాళ్ళందరూ ఉన్న సమూహంలో ధైర్యంగా మోసే వెళ్ళి ఒక వాగ్దానం ఇచ్చింది. ఆ చాతబడి చేసే వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? వాళ్ళన్నీ అద్భుతాలు చేస్తూ ఉంటారు, మోసే చేసేది అన్నీ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఇతనితో దేవుడు ఉన్నాడు అని ఆ చాతబడి వాళ్ళు చెప్తారు. హల్లెలూయా. ఆ సముద్రం నుంచి బయటికి వచ్చిన తర్వాత 94 సంవత్సరాలు గల మిరియాము ఒక 4-5 స్త్రీలను కలుపుకొని మరి ఆమె నాట్యం ఆడొచ్చు, దేవుని యొక్క ప్రాధాన్యత, దేవుని యొక్క గొప్పతనంని మరి ఆరాధిస్తూ ఉంటుందంట. ఆరాధన. Son of God is with us. The same God is with us. The same God is with us. నేను చెప్తున్నా కదా, దేవుడు అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు మనతో ఉన్నందుకు ఏ ఒక్క కార్యంలో మనం ఫెయిల్ కాము. We will not fail. Nothing can stand against us. Nothing can stand. Your situation, what you are going through, when you believe God, when you trust God, nothing will stand against you. నథింగ్. నువ్వు దేవుణ్ణి నిజంగా విశ్వసించినట్లయితే ఏ ఒక్క కార్యము కూడా నీకు వ్యతిరేకంగా ఉండదు. ఆ ఉద్యోగం పెరగట్లేదా? ఆ ప్రమోషన్స్ ఆగిపోతుందా? వివాహం ఆగిపోతుందా? పిల్లలు పుట్టట్లేరా? రకరకాలైన కట్లు ఉండొచ్చు నీ ముందు. దేవుడు నీకు తోడై ఉంటే సహోదరుడా, ఎటువంటి కట్లున్నా సరే దాన్ని విర్రగొట్టి నీకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఈరోజు. నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, నీకు వివాహం జరిగించే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న నువ్వు ప్రాస్పర్ అవ్వకుండా ఆపుతున్న ప్రతి ఒక్క దురాత్మని దేవుడు తొక్కేసాడు తన సిలువలో. కాబట్టి నువ్వు ఈరోజు విజయం పొందుకుంటావు. యూ విల్ హ్యావ్ విక్టరీ. ద విక్టరీ ఇస్ డిక్లేర్డ్ ఫర్ యూ. నీవు ఈరోజు కొట్లాడుతున్న యుద్ధము పెద్దదే, నీకు భారం ఉంది, భయముగా ఉంది, కానీ ఆ యుద్ధము యెహోవాది. నువ్వు ఆ యుద్ధంని జయించబోతున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లించు. ఆ యుద్ధాన్ని మీరందరూ జయించబోతున్నారు. యు ఆల్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ విక్టరీ ఓవర్ దోస్ లైఫ్.
whatever the life you are living. Might be you are fighting against your inner spirit, your inner sin, your deeper sin. You can have victory over that. నీ సీక్రెట్ పాపం, పోర్నోగ్రఫీ చేస్తున్నావా, సిగరెట్ తాగుతున్నావా, లేకపోతే వ్యభిచారంలో ఉన్నావా, వేసితనంలో ఉన్నావా, అబద్ధమా, కుట్రలా, మరణమా, మర్డర్ చేసినావా, మర్డర్ కేసులో ఇరుక్కున్నావా, డ్రగ్స్ కేసులో ఉన్నావా, డ్రగ్స్ ఎటువంటి కాడులు ఉండొచ్చు, గాసిప్ చేస్తున్నావా, శత్రుత్వం ఉందా, ఎటువంటిదని ఉండదు. దేవుడు విడిపించే సామర్థ్యం కలిగిన దేవుడిని. హల్లెలూయా. నీకు అందులో నుంచి భయంకరమైన విడుదలను నీకు ఇస్తాడు దేవుడు. నీ జీవితంలో ఒక గొప్ప సమాధానం పెడతాడు నీకు. నీ హృదయంలో ఒక సమాధానం కలిగి, ఇంట్లో సమాధానం లేదా యుద్ధాల గొడవల దేవుడు ఒక గొప్ప సమాధానం తీసుకొస్తాడు నీ దగ్గరికి. హల్లెలూయా. Our God is a God of peace and He is ready to bring that peace in us. ఒక గొప్ప సమాధానం దేవుడు తీసుకురానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. God is ready to bring that peace in you. జాషువా భయపడిపోయాడు, జాషువా దిగులు చెందాడు. అప్పుడు దేవుని వాక్యం వచ్చింది. జాషువా అంటే అర్థం ఎంతమందికి తెలుసు? యెహోషువ అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. యెహోషువ అంటే రక్షకుడు, యెహోషువ అంటే నడిపించేవాడు. ఇదే పేరుతో నూతన నిబంధనలో ఒక వ్యక్తి కనిపిస్తారు మనకు. ఆ పేరు యేసుక్రీస్తు, అభిషేకింపబడిన రక్షకుడు. కొంతమంది పేరు రాము ఉంటుంది, కొంత పేరు రాము ఉంటుంది, కొంత పేరు రాములు ఉంటుంది, కొంత పేరు రాముడు ఉంటుంది. అంటే అందరూ ఆ మెయిన్ ఒక పర్సన్ పేరే డిఫరెంట్. అలా యెహోషువ అంటే రక్షకుడు. జాషువా ఈజ్ నథింగ్ బట్ ద ప్రొటెక్టర్. చూసారా? అదే నామంతో ఈరోజు నూతన నిబంధనలో యేసుక్రీస్తు నామం మనతో ఉంది. కాబట్టి ఆ యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ ద వన్ హూ లీడ్స్. జాషువా ఈజ్ నథింగ్ బట్ ద వన్ హూ లీడ్స్. చూడండి, లూకా సువార్త 21:15 చదవండి. లూకా సువార్త 21:15. Luke chapter 21 verse 15. Luke chapter 21 and verse 15. Turn your Bibles. For I will give you a mouth and wisdom which all your adversaries will not be able to contradict or resist. చూడండి, for I will give you a mouth and wisdom which all your adversaries will not be able to contradict or resist. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, మాటనిస్తున్నాడు. ఆ మాటనిచ్చి దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు ఒక గొప్ప విడుదలని ఇవ్వబోతున్నాడు. ఒక గొప్ప పని దేవుడు ఈరోజు చేయబోతున్నాడు నీకు. God is going to do a great work in your life. How? He is going to give you the wisdom. నీకు దేవుడు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఒక మంచి కార్యం, గొప్ప కార్యం ఈరోజు చేయబోతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేవుడు ముఖ్యంగా నీకు కావాల్సింది జ్ఞానము, నోరు. ఆ నోటి నుండి వచ్చే మాటలు జ్ఞానవంతమైన మాటలుగా ఉండాలి. ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ షుడ్ బి ద వర్డ్ ఆఫ్ విజ్డమ్. నువ్వు జ్ఞాన సంబంధమైన మాటలు మాట్లాడలేవు అనుకో సోదరుడా, నీవు ఒక చెడు పని మీద వెళ్ళిపోతున్నావు. యు ఆర్ టేకింగ్ ఎ రాంగ్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ గెటింగ్ డైవర్టెడ్ సమ్వేర్ ఎల్స్. కాబట్టి గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు గివ్ యూ ప్రామిసెస్. ఆ వాగ్దానాలను ఎత్తి పట్టుకొని, ఆ వాగ్దానాన్ని పొందుకొని, ఆ వాగ్దానాలు పట్టుకొని నీ జీవితాన్ని జయించే వాళ్ళుగా మీరందరూ ఉండాలి. You all should hold this word and you all should have victory over this word. Have a victorious life. God wants to give you what? A victorious life. ఒక విజయవంతమైన జీవితం ఈరోజు దేవుడు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథము 54:17లో, నో వెపన్ దట్ ఫార్మ్ అగేన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. నీ వద్ద ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ ఆయుధం అని ఉండదు, ఎటువంటి మంత్రశక్తి అని ఉండని, ఎటువంటి డిజైర్ ఉండని, ఎటువంటి ఇచ్చలు ఉండని, ఏదన్నా సరే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదంట. అవన్నీ వస్తాయి, కాకపోతే వర్ధిల్లవు. నీవు దేనికన్నా బానిసం పడిపోయినావా, ఆ ఆయుధం వర్ధిల్లదు. సోదరుడా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా.
నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఉన్న కాడి ఉందా నీ ముందు? పోలే ఒక పెద్ద రాజకీయ నాయకుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడా? ఒక పెద్ద మనిషి నీకు వ్యతిరేకంగా ఉన్నాడా? ఒక పెద్ద బలవంతుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడా? దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానం ఇస్తాను. ఆ జ్ఞానం నుండి నువ్వు మాట్లాడే ప్రతి మాటల ద్వారా ఏ ఆయుధము నీకు వర్ధిల్లదు. నథింగ్ విల్ స్టాండ్ అగేన్స్ట్ యూ. నథింగ్ విల్ స్టాండ్ అగేన్స్ట్ యూ. నథింగ్ విల్ స్టాండ్ అగేన్స్ట్ యూ. ఈరోజు మీరందరూ ఎటువంటి యుద్ధంలో ఉన్నా సరే, ఎటువంటి పోరాటంలో ఉన్నా సరే, ఈ పోరాటాన్ని జయించి బయటికి వస్తారంట. హల్లెలూయా. ఈ వాగ్దానాలు ఏందో తెలుసా? మీ నుండి దేశాలు బయటికి రావాలి. ఇలా ఈ వాగ్దానాలన్నీ దేవుడు ఎవరికి ఇచ్చిండు? రాజులకు ఇచ్చిండు. యెహోషువకి ఇచ్చిండు. యెహోషువ కొన్ని లక్షల మందిని నడిపించిండు. అలా ఈ వాగ్దానం దేవుడు మీకు ఇస్తున్నాడంటే మీరు లక్షల మందిని నడిపించాలి. మీరు బ్రదర్ నా బ్యాక్ పెయిన్ పోతే బాగుంటుంది, బ్రదర్ నా జాయింట్ పెయిన్ పోతే బాగుంటుంది, నా మెడ నొప్పి పోతే బాగుంటుంది, నా కడుపు నొప్పి పోతే బాగుంటుంది. నీలో నుండి దేశం బయటికి రావాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి ఒక ఫ్రంట్ లైన్ వారియర్గా నువ్వు ఉండాలి. కోవిడ్ వచ్చినప్పుడు మనందరినీ లోపల నూకేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అని డాక్టర్స్ని, పోలీసులని పెట్టారు. అలా పరలోకంలో కూడా యూ షుడ్ బి అ ఫ్రంట్ లైన్ వారియర్ ఫర్ జీసస్ క్రైస్ట్. యూ షుడ్ నాట్ బి అ వెనకాల వారియర్ ఉంటే ఏమవుతుంది? అభిమేలెకు ద స్పిరిట్ ఆఫ్ లస్ట్ నేను పట్టుకొని వెళ్ళిపోతావు. నువ్వు వెనకాల ఉండదు. యూ షుడ్ బి అ ఫస్ట్ బెంచ్. నువ్వు ఆత్మలో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ఉండొచ్చు. నీ స్కూల్ బెంచ్లో నువ్వు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. నేను లాస్ట్ బెంచే. అబ్దుల్ కలాం గారు చెప్పిండు, లాస్ట్ బెంచ్లోనే జ్ఞానం అనేది బయటికి వస్తుంది అన్నాడు. అబ్దుల్ కలాం గారే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. యునో ద మైండ్ is found in last bench. You can be in last bench in your education life, but you should always be in front line, in first bench when it comes to the word of God, when it comes to the preaching, when it comes to listening to the word of God. You know, preaching ఏంది బ్రదర్ అంటే మీరు అనేకులకు బోధించే వాళ్ళుగా ఉండాలి, అనేక ఆత్మల్ని మీరు రక్షించే వాళ్ళుగా ఉండాలి. మీ జీవితంలో జరిగే అద్భుతాలు చూసి ప్రతి ఒక్కళ్ళు నిన్ను వెంబడించడం మొదలు పెట్టాలా, నీ దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టాలా. సంఖ్యాకాండము 23 చూడండి ఒకసారి. నంబర్స్ చాప్టర్ 23 verse 23. Numbers 23 సంఖ్యాకాండము 23. For there is no sorcery against Jacob, nor there is any divination against Israel. It now must be said of Jacob and the Israel, oh what God has done. ఒక్క చాతబడి శక్తి, ఒక్క దురాత్మ శక్తి, డివినేషన్, ఒక్క సైతాను శక్తి కూడా యాకోబుకి వ్యతిరేకంగా లేదంట. హల్లెలూయా. ఒక్క చాతబడి శక్తి కూడా నీకు వ్యతిరేకంగా ఉండలేదు. ఒక్క మంత్ర శక్తులు కూడా నీకు వ్యతిరేకంగా ఉండలేదు. ఒక్క ఎంత పెద్ద మహా చాతబడి ఉన్నా సరే నీ జీవితంలో ఒక బ్లడ్ లైన్ కనెక్షన్ ఉన్నా సరే దేవుడు దాన్ని విర్రగొట్టే సామర్థ్యం కలిగిన దేవుడుగా, నీ ఆరోగ్యం, నీ ఎముకలను దేవుడు సరళపరిచి నూతనపరిచే దేవుడుగా, నీ యవ్వన బలంని తిరిగిచ్చే దేవుడుగా ఉన్నాడు. నీవు కోల్పోయిన యవ్వన బలముని, హల్లెలూయా, 94 సంవత్సరాల స్త్రీ నాట్యమాడి ఆరాధించి మరి దేవుణ్ణి గొప్పగా ఆశీర్వదించింది మిరియాము. మరి చూడండి దేవుణ్ణి మరి అనేకులు వాళ్ళ యొక్క వయసు అయిపోతూ ఉంది. మోషే 120 వయసులో కూడా అతను 30 వయసులో 40 వయసులో ఎలాగుంటానో అదే యవ్వన బలం ఈరోజు 30 వయసులో ఉన్న వాళ్ళకి, 40 వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కడ లేని వ్యాధులను ఉన్నాయి, అవునా కదా? ఈ వ్యాధులను పట్టుకొని మరి అనేకులు ఎంతో బాధపడుతున్నారు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ అని, ట్యూమర్స్ అని, ఫైబ్రాయిడ్స్ అని, ఇలా రకరకాలైన డిజీజెస్ ఇన్ ద బాడీ. గాడ్ క్యాన్ హీల్ ఆల్ దోస్ డిసీజ్. హల్లెలూయా. నీ శరీరానికి కూడా దేవుడు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ అ గాడ్ who gives peace to your body. Peace to your body. దేవుడు మనందరికీ సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీ శరీరానికి ఆరోగ్యం, ఒక ఆరోగ్యానికి సంబంధం, మెంటల్ స్ట్రెస్ తీసివేసే దేవుడుగా ఉన్నాడు. దేవుడు వాగ్దానాలన్నీ
మరి ఏ ఒక్క చేతబడి మీరు అనుకోవచ్చు, బ్రదర్ మా జీవితంలో ఇన్ని చేతబడి ఎప్పుడు జయిస్తా బ్రదర్, ఎప్పుడు బ్రదర్ ఈ పోరాటం నుంచి బయటకు వస్తా, ఎప్పుడు బ్రదర్ మా జీవితంలో అమావాస్య వస్తే నాకు ఈ సమస్య, పౌర్ణమి వస్తే నాకు ఈ సమస్య, నాకు ప్రతి ఆల్టర్నేట్ డేస్ మా కూతురికి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, రెగ్యులర్గా నాకు బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. బ్రదర్ ఏంది బ్రదర్ ఈ కట్లు, అపవాది కట్లు? ఈరోజు అలాంటి కట్లు మీ కుటుంబంలో ఉండొచ్చు. దేవుడు ఈరోజు నీకు గొప్ప విడుదలనివ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు చెప్పుకోలేనటువంటి ఒక కాడి నీ జీవితంలో ఉండొచ్చు, ఒక భయము నీ జీవితంలో ఉండొచ్చు. ఆ భయాలను, ఆ కాడులను యేసుక్రీస్తు ఈరోజు విర్రగొడుతున్నాడంట. హల్లెలూయా. ఏ ఒక్క మంత్రశక్తి కూడా యాకోబు గృహానికి వ్యతిరేకంగా ఉండలేదు. ఈరోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మన దేవుడుగా ఉన్నందుకు, అవునా, ఈరోజు ఆ తరానికి మనం సంబంధించిన వాళ్ళము కాబట్టి ఈరోజు నీకు వ్యతిరేకంగా కూడా ఏ ఒక్క చేతబడి శక్తి ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. God is against every spirit that is against you. Hallelujah. God is coming with an angels. దేవుడు తన దూతలతోనే, దేవుడు తన దూత సమూహంతో తన ప్రసన్నతను నింపినప్పుడు ప్రతి ఒక్క దురాత్మ శక్తులు నిన్ను విడిచిపెట్టి పారిపోతుందంట. ప్రతి ఒక్క రోగాలు, ప్రతి ఒక్క వేదనలు, ప్రతి ఒక్క వ్యసనాలు, ప్రతి ఒక్క డిప్రెషన్, అప్రెషన్, ప్రతి ఒక్కటి విడిచిపెట్టి పారిపోతుంది. ఎందుకంటే దేవుడు దిగి వస్తున్నప్పుడు తన దూతల సైన్యము దిగి వస్తుంది. The angelic army. Who is our God? Our God is a God of angel armies అంట. హల్లెలూయా. దూతల సైన్యముతోనే దేవుడు దిగి వస్తున్నాడు. దేవుడు దిగి వచ్చి ఆ దూతల సైన్యముతో మరి అనేక కార్యాలు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. దూతల సైన్యము. ఇప్పుడు నేను మాట్లాడుతుండగా యేసుక్రీస్తు నా యొక్క దర్శనాన్ని తెరిచి, నా యొక్క కళ్ళను తెరిచి మరి మీ అందరి దగ్గర దూతల సైన్యం రావడం చూపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని వింటున్నాడు, ఒక దూతల సైన్యం పొందుకో ఇప్పుడు యేసు నామములో. Receive those angelic visitation. Receive those angelic visitation. సనాదాస ఇంకెన్ని రోజులు ఈ అపవాది శక్తులు, ఈ అపవాది కార్యాలు? దేవుడు గొప్పవాడు, దేవుడు బలమైన వాడు, దేవుడు ఆశ్చర్యకార్యము చేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అంట. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడు తన దూతల సైన్యం, ఎజికియా ఒక సమస్యలు ఉన్నప్పుడు మరి దేవుడు ఒకే ఒక దూతను పంపిస్తాడు. ఒకే ఒక దూతను పంపించి 1,85,000 మందిని మరి నాశనం చేస్తాడు. 1,85,000 people were destroyed. 1,85,000 people were destroyed by one angel. హల్లెలూయా. ఒక్క దూతను పంపించి లక్షల మంది శత్రువులను నాశనం చేసిందంట. ఈరోజు నీ ముందున్నది పెద్ద పెద్ద కొండలు కాదు సోదరి సోదరు, మట్టి. నీ ముందున్నది మట్టి. కొండని తొక్కడం కష్టము, మట్టిని తొక్కడం సులువు. వీటికి ఒక పేరు పెట్టిన ఈ సైతానులకి, ఏది కుట్టి సాతాన్ అంట తమిళ్లో. బచ్చా సాతాన్లు ఇవన్నీ, చోట బచ్చాలు ఇవన్నీ, బచ్చాగాన్లు ఇవన్నీ. మీరు గొప్పవాళ్ళు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ద గాడ్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్. నీ ముందున్న ఆ చిన్న చిన్న దూతలు, ఆ స్విగ్గీ దూతలు, అవునా, స్విగ్గీ అంటే తినడం కాదండి, అక్కడ పిక్ అండ్ డ్రాప్, అవునా, అక్కడ నుంచి ఆర్డర్ తీసుకొని ఇక్కడ తీసుకొస్తుంది. అందుకనే స్విగ్గీ దూత అని అంట నేను. ఇది పడిపోయిన సైతాన్లు, వాటి పని వాటి చిన్న చిన్న సైతాన్లు అవన్నీ. వాటికి బలం లేదు, వాటికి అధికారం లేదు. వాటికి ఉన్న బలం ఏందో తెలుసా? నీ కాళ్ళ కింద తొక్కివేయబడడం. వాటి సామర్థ్యం ఏందో తెలుసా? నీ కాళ్ళ కింద చీమని ఇంటికి వస్తే భయపడతావా? ఇలా తొక్కేస్తావు కదా, అలా తొక్కేవచ్చు నీ జీవితంలో ఉన్న సైతాన్ని. హల్లెలూయా. యూ కెన్ జస్ట్ ట్రాంపుల్ ద సర్పెంట్. యూ కెన్ డిస్ట్రాయ్ ఎవ్రీ వర్క్స్ ఆఫ్ ద సర్పెంట్. యూ కెన్ డిస్ట్రాయ్. ఆ సామర్థ్యము నీలో దేవుడు ఉంచిండు. రైట్. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే 120 సంవత్సరాలు నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తాడు. 120 సంవత్సరాలు. కాబట్టి బలహీనంగా ఉన్నా సరే నువ్వు నేను బలవంతుణ్ణి అని చెప్పుకోవడం నేర్చుకో. దుఃఖంలో ఉన్నా సరే నేను ఆనందంగా ఉన్నా అని చెప్పడం నేర్చుకో. లర్న్ టు ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్ విత్ యువర్ మౌత్. ద వర్డ్ ఆఫ్ యువర్ మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. నీ హృదయ ధ్యానము, నీ నోటి మాటలు చాలా ముఖ్యమై ఉన్నాయి. కాబట్టి ఈరోజు నుంచి ఆ నోటి మాటలను మార్చి మరి దేవుడు అనేక గొప్ప కార్యాలు ఈరోజు మీతో చేయబోతున్నాడు. కుటుంబంగా ప్రార్థన చేయండి.
ఆశీర్వాదం పొందుకోండి. పరలోక ఆశీర్వాదం మీ జీవితంలో రావాలి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. దేవుడు అది చేసే సామర్థ్యం గల దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎస్. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 10వ వచనం. అపోస్తులు 6:10. థ్యాంక్ యూ జీసస్. రబా షందల రబా రబా లాక్ రబో షెహెంతెలెక్ రెబా సియాంతల రబా రీకాల రబా షందల రబా. ప్రతి ఒక్క దురాత్మని తొక్కండి యేసు నామములో. Everything that is troubling you all these days, burn them in the name of Jesus. Acts chapter 6 verse 10. అపోస్తుల కార్యము 6:10. And they were not able to resist the wisdom and the spirit by which he spoke. స్టెఫెన్ నోట్లో ఉన్న ఆ జ్ఞానముని, ఆ ఆత్మని తట్టుకోలేకపోయారంట. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ఆత్మ, ఒక గొప్ప జ్ఞానం ఇస్తున్నాడు. ఏ జ్ఞానం, ఏ ఆత్మ అని తెలుసా? నీ ఎదుటివాడు, నీ శత్రువు నేను తట్టుకోలేనటువంటి ఒక గొప్ప జ్ఞానము, గొప్ప ఆత్మతో దేవుడు నిన్ను నింపుతున్నాడు. నీ శత్రువు తట్టుకోలేనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఈరోజు నింపబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నింపబోడు. ఊహించండి, ఈరోజు చాలామంది జెజబెల్ స్పిరిట్ అని భయపడతా ఉన్నారు. నాకు చాలామంది చెప్పారు, ఇట్ ఈస్ జెజబెల్ స్పిరిట్ బ్రదర్. నేను ఒక్కటంట, ఏలియా, ఎలైజా ఒంటరిగా పోయి, అవునా, ఆహాబుని ఛాలెంజ్ చేసిండు. ఆహాబ్ పక్కన ఉన్నది ఎవరు? మీరు జెజబెల్ స్పిరిట్ అంటున్నారు చూడండి. ఆడ ఒరిజినల్ పీస్ ఉందాడ. ఆ ఒరిజినల్ పీస్ ముందు పోయి ఏం చెప్తాడు? జెజబెల్ ఉంది, ఆ ముంగడు పోయి ఛాలెంజ్ చేస్తాడు. మళ్ళా ఇక్కడ అందరూ ఒక 1000 మంది పాస్టర్లను పట్టుకుపోయిండా ఏలియా? కాదు, ఏలియా కూడా ఒంటరిగా ఉన్నాడు. తన చుట్టూ ఎంతమంది ఉన్నారు? 820 మంది మరి విగ్రహాన్ని ఆరాధించి విగ్రహ పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. ప్రవక్తలు అంట, వాళ్ళు కూడా బాల్ ఆస్టర్ యొక్క ప్రవక్తలు. వాళ్ళు బాల్కి ఆస్టర్కి, ఆ 2 విగ్రహాలకి మరి పూజలు చేసేవాళ్ళుగా ఉన్నారు. ఆ 2 దూతల పేర్లలో వాళ్ళు చేతపడి చేసేవాళ్ళుగా ఉన్నారు. ఈ 2 కూడా మరి జెజబెల్ యొక్క దేవుళ్ళు. ఆ జెజబెల్ కూడా ఆడ పైకి వెళ్ళి చూస్తుంది. ఆహాబ్ ఆడ ఉన్నాడు. క్రూరులు, ఆ దేశంలో ఉన్న క్రూరులు అందరూ అక్కడ ఉన్నాడు. ఈయన ఒంటరిగా ఉన్నాడు. కారణము, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ ఎంతో పోరాడింది, ఆ దేశం అంతా ఎంతో పోరాడింది ఏలియాకి వ్యతిరేకంగా రానికి. ఒక్క జుట్టు కూడా పీకలేకపోయారు. ఎప్పుడైతే ఏలియా అవునా మోకరించి దేవుణ్ణి పిలిచిండో, వెంటనే పరలోకం తెరవబడ్డది, అగ్ని కింద పడ్డది. హల్లెలూయా. When one man of God, he opened his mouth and he praised God. The heavens are open. Today, my dear brothers and sisters, if you open your mouth, the heaven will be opened for you. నీ కొరకు పరలోకం తెరవబడడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతమంది అన్నా నీకు వ్యతిరేకంగా ఉండాలి. ఎన్ని మాంత్రికులు, ఎన్ని మంత్రశక్తులు, నిరుద్యోగము, డిప్రెషన్, ఇవన్నీ ఎన్నన్నా ఉండని నీ ముందు దేవుడు దిగి వచ్చి నీ నోటిని తెరిచి పలికినప్పుడు పరలోకం తెరవబడుతుంది. నీకు కావాల్సింది వస్తుంది, అగ్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. The fire is going to come down. The fire is going to come down. The fire is going to come down. సంసోను చుట్టంతా తన కళ్ళు పీకేసారు, అయినా పర్లే, కట్టేశారు. రోప్ అంటారు దాన్ని, రోపుతో కట్టేశారు సంసోను. రోప్ అంటే అది దారం కాదు, తాడు, గట్టి తాడులతో కట్టేశారు చేతులను, కాళ్ళని. సంసోను దేవుడిని వెతికినప్పుడు ఆ తాడులు ఏమైపోయినాయి అంటే మంటకు పడ్డ దారములాగా అయిపోయిందంట. ఇట్ బికేమ్ లైక్ అ బర్న్ట్ థ్రెడ్. ద రోప్స్ బికేమ్ బర్న్ట్ థ్రెడ్. కాలిపోయిన అంటే ఆత్మలో కాల్చండు. కట్లు అంటారు, మన ఆత్మీయ కట్లు చాలా ఉంటాయి. కొన్ని కట్లలో మీరు ఉంటారు, కొన్ని బానిసత్వంలో ఉంటారు. ఆ కట్లు విరిగిపోతుంది. నీ జీవితంలో ఈరోజు కట్లు ఉన్నాయా? ఆ అగ్ని పరలోకంలో తెరవబడ్డప్పుడు ఆ అగ్ని నీ జీవితంలో పడి ఆ రోపు, ఆ కట్లన్నీ తెగిపోయిన దారం అయిపోతుంది అంట. హల్లెలూయా. అగ్నిలో కాలిపోయిన దారం వల్లే అయిపోతుంది. అడ్రస్ లేకుండా పోతుంది కట్లని. ఈరోజు ఎంతమందికి గొప్ప విడుదల జరుగుతుంది వాక్యం బోధిస్తుండగా. గొప్ప విడుదలని దేవుడు ఈరోజు చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ మిరకల్, డెలివరెన్స్ ఇస్ హ్యాపెనింగ్.
Mighty deliverance is happening. Mighty deliverance is happening. Big thing is happening to the church. Hallelujah. Hallelujah. Right. యెషయా గ్రంథము 54:10 చూడండి. దానికంటే ముందు మత్తయి సువార్త 10:19-20 చదవండి. మత్తయి సువార్త 10:19-20. Matthew chapter 10 verse 19 and 20. But when they deliver you up, do not worry about how or what you should speak, for it will be given to you at the hour what you should speak. For it is not you who speak, but the Spirit of your Father who speaks in you. Hallelujah. నీవు మాట్లాడినప్పుడు కాదు, నీలో నుండి దేవుని యొక్క ఆత్మ మాట్లాడబోతుందంట. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ ఈస్ గోయింగ్ టు స్పీక్ ఫ్రమ్ టుడే. నీలో ఉన్న అధికారం పనిచేయాలంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ పనిచేయాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దిగి వచ్చి దాన్ని పలికినప్పుడు, సాంసన్ పలికినప్పుడు అగ్ని దిగి వచ్చింది, ఏలియా పలికినప్పుడు అగ్ని దిగి వచ్చింది. వీళ్ళందరూ ఒంటరిగా ఉన్నారు. అలాంటి ఒంటరి స్థితిలో నువ్వు ఉండొచ్చు, ఒంటరిగా పోరాడుతుండొచ్చు. దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది, నీ జీవితంలోకి దిగి వస్తుంది. అలా ఫైర్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. గెట్ రెడీ ఫోర్స్. ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది. ఎన్ని రోజులు ఈ కట్లతో మనం ఉంటాం, ఎన్ని రోజులు మనం ఈ బాధలతో ఉంటాం. దేవుడు విడుదల ఇవ్వడనుకుంటున్నారా? దేవుడికి చెవులు లేదనుకుంటున్నారా? దేవుడు చూడట్లేరు అనుకుంటున్నారా? గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. నీవు నోరు తెరవడమే ఆలస్యం. దేవుడు అంటున్నాడు, అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి నీకు తెరవబడును. దేవుడు అంటున్నాడు, ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ. లూకాసు వార్త 11:15 ఒకసారి చదవండి. లూకాసు వార్త 11:15. Luke chapter 11 verse 15. Luke chapter 11 verse 15. But some of them said, he casts out demons by Beelzebub, the ruler of the demons. వాళ్ళు చూసి తట్టుకోలేక కుళ్ళుకొని వాడు సైతానుడితోని ఎలా కొడుతున్నాడు అన్నట్టు కుళ్ళుకోవాల. నీ ఆశీర్వాదం చూసి కుళ్ళుకోవాలి, తట్టుకోలేకపోవాలి. ఎదుటివాడు తట్టుకోలేకపోవడం. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు ఈరోజు చేయబోతున్నాడు. నీ శత్రువులు తట్టుకోలేరు. నీవంటే నచ్చని వాళ్ళు తట్టుకోలేరు, నీవంటే ఇష్టం లేని వారు తట్టుకోలేరు. అలాంటి గొప్ప 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 ఆశీర్వాదాలు వాళ్ళు చూసి కడుపు మంటతో సావాలా. కానీ నీ జీవితంలో వాళ్ళ శాపాల వల్ల ఏ ఒక మార్పులు రావద్దు. అలా మార్పులు రావద్దంటే నువ్వు ఆత్మలో అంత బలపడాలా, ఒక బలమైన సైన్యంగా నువ్వు ఉండాలా. యూ హ్యావ్ టు బి అ ఫ్రంట్ లైన్ వారియర్. ఉట్టి కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ప్రేయర్ చేయించుకొని ఫోన్లో లేదు, దేవుడు కొరకు నిల్చునే వాళ్ళుగా మీరు అందరూ ఉండాలి. You all have to be a people who will stand for God. ఎంతమంది యేసుక్రీస్తు కొరకు నిల్చుంటారు ఈరోజు నుంచి? ఎంతమంది యేసుక్రీస్తు కొరకు సిద్ధపడతారు? ఎంతమంది ఈరోజు లోకానుసారమైన బాధలు దుఃఖము కాకుండా నేను యేసుక్రీస్తు కొరకు ఒక కార్యం చేస్తా, నేను యేసుక్రీస్తు చేస్తున్న మేళ్లను బట్టి నేను అనేకులకు సాక్ష్యంగా మారుతా, నేను అనేకులకు ఇతరులకు సాక్ష్యం చెప్పి నేను దేవుని సన్నిధిలో అనేకులను నడిపిస్తా అన్న ఒక తీర్మానం ఎంతమంది ఈరోజు తీసుకుంటున్నారు? How many are ready to work for God? How many are ready to work for God? Yes. గాడ్ హాస్ బీన్ వర్కింగ్. దేవుడు ఈరోజు దాకా మీకు ఎన్నో కార్యాలు చేసిండు. ఈరోజు మీరు దేవుని కొరకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నిన్ను దేవుడు జ్ఞానంతోని అగ్నితోని నింపబోతున్నాడు. నువ్వు ఒకవేళ చేయడానికి సిద్ధమైతే హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు జ్ఞానము నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క అగ్ని నువ్వు నోటి నుంచి బయటికి వస్తుంది. నీవు పలికితే, నేను పలకడం మాత్రం కాదు, నీవు పలికిన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమిల్ 8:11. ద గాడ్ ఆఫ్ రిజరెక్షన్. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. But if the spirit of him who raised Jesus from the death dwells in you, he who raised Christ from the dead will also give life to your mortal bodies through his spirit who dwells in you. Hallelujah. నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మను బట్టి యేసుక్రీస్తు నీలో ఫస్ట్ ఎవరు ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు 3వ రోజు తిరిగి లేపిన ఆ ఆత్మ నీలో ఉందంట. హల్లెలూయా. నిన్ను ఆ ఆత్మ ఈరోజు జీవింపజేస్తుందంట. హల్లెలూయా. అందరు చెప్పండి, జీవింపజేయు ఆత్మ. ద స్పిరిట్ ఈస్ గోయింగ్ టు రీజనరేట్ యూ. That spirit who raised Jesus from the death is living in you. What are you doing with that spirit? Are you praying to clear your EMIs?
గాడ్ వాంట్స్ యూ టు బీ ఎ రిచ్ పర్సన్, నాట్ అ సెటిల్డ్ పర్సన్. రిచ్కి సెటిల్డ్కి చాలా తేడా ఉంది. దేవుడు నిన్ను ధనవంతుడిగా ఆశీర్వదించు. దేవుడు నిన్ను ఒక చిన్న కారు ఉంటే, నేను ఇలానే నా ప్రార్థన జీవితంలో తక్కువైపోయినా, ఒక చిన్న కారు ఉంటే బాగుండు. దేవుడు అన్నాడు, నువ్వు నా చిత్తానుసారమైన ప్రార్థనలు చేయట్లేవు. సమయం వచ్చినప్పుడు నువ్వు అనుకున్న దానికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడిని ఈరోజు దేవుడు మనందరికి ఇవ్వనికి సిద్ధంగా, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వనికి సిద్ధంగా. ఊహించామా సంఘానికి ల్యాండ్ వస్తుందని? దేవుడు ప్రవక్తను పంపించి మరీ చెప్పిండు, ల్యాండ్ ఇస్తున్న బిడ్డ. అలా ఊహించని కార్యాలు దేవుడు ఈరోజు మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు ఈరోజు గొప్ప 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 వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. మనం మర్చిపోయినా సరే దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. రబా షంత లేక్ రెబోసి అంతల రబా. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ అండ్ మైటీ 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 థింగ్స్. గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. హల్లెలూయా. ఇంకొన్ని విషయాలు చూద్దాం. ఇంకొన్ని విషయాలు లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. ఒక 3 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. 3 విషయాలు మనం ఎలా విజయవంతమైన జీవితం జీవించాలంటే మనకు ఒక 3 విషయాలు ఉండాలి. ఆ 3 విషయాలు చూసి ముగించేద్దాం. లూకా సువార్త 10:20. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. నెవర్దెలెస్ డు నాట్ రిజాయిస్ ఇన్ దిస్, దీని యందు ఆనందించకు, దట్ ద స్పిరిట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు యూ, బట్ రాదర్ రిజాయిస్ బికాస్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. ఇప్పుడు దయ్యాలని వెలగొట్టే అభిషేకం నీకు దేవుడు ఇస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ నువ్వు ఆ దయ్యాలను వెలగొట్టే అభిషేకం పొందుకున్న తర్వాత నువ్వు కుషవ్వకు దానికి. దేవుడు అంటున్నాడు, నీ ద్వారా కార్యాలు జరుగుతున్నాయని నువ్వు సంతోషపడకు, కానీ నీ నామము జీవ గ్రంథంలో రాయబడి ఉన్నందుకు సంతోషపడవు. టుడే యువర్ హ్యాపీనెస్ షుడ్ బి దట్ యువర్ నేమ్ ఈజ్ రిటన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యువర్ నేమ్ ఈజ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. నీ నామము యేసుక్రీస్తు చేతిలో ఉన్న ఆ గ్రంథంలో రాయబడి ఉన్నందుకు నీవు సంతోషించు, ఆనందించు. ఆ నామము అక్కడి నుంచి చెరపకుండా నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. అదే దేవుడిస్తున్న వాగ్దానం. చూడండి, కాబట్టి దేవుని నామం యందు ఆనందించాలి. మొదటి స్టెప్ ఏందో తెలుసా? మీరు దేవుని యొక్క నామమును బట్టి మీరు ఆనందించాలి. యూ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యూ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ద్వితీయోపదేశకాండము 28:10. ద్వితీయోపదేశకాండము 28:10. డ్యూటెనామీ 28:10. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 10వ వచనం. డ్యూటెనామీ 28:10. Then all people of the earth shall see that you are called by the name of the Lord, and they shall be afraid of you. Hallelujah. భూమిలో ఉన్న సమస్త మానవుడు, ఇది నీకే, ఈ వాక్యం వింటున్న నీకే. నువ్వు యూట్యూబ్లో వింటున్నావా, ఫేస్బుక్ లైవ్లో ప్రత్యేకంగా వింటున్నారా, అయితే ఇది మీకే. దెన్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ది ఎర్త్ shall see that you are called by the name of the Lord, and they shall be afraid of you. నీవు దేవుని నామమును బట్టి పిలువబడుతున్నట్లయితే భూమి అంతా నీకు భయపడుతుందంట. ఈరోజు నువ్వు ఒక మనిషికి భయపడుతున్నావు, ఒక చేతబడి శక్తికి భయపడుతున్నావు, ఒక గవర్నమెంట్కి భయపడుతున్నావు, నువ్వు ఇలాంటి విషయాలకి, నువ్వు నీ బాస్కి భయపడుతున్నావు, నువ్వు నీ తల్లిదండ్రులకు భయపడుతున్నావు, నీ పిల్లలకు భయపడుతున్నావు, నీ పిల్లలు తప్పుడు దారిలో వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నావు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఏ భూమి అయితే ఈరోజు నీ దేవుడు తక్కువ కులం దేవుడు అని అంటుందో, ఆ భూమి మా రబా షందల రబా, ఏ భూమి అయితే నీ దేవుడు ఫారెన్ దేవుడు అని అంటుండో, ఆ భూమి అంతా కూడా నీవు యేసుక్రీస్తు నామంను బట్టి పిలువబడితే ఆ భూమి నీకు భయపడుతుందంట, వణుకుతుంది, కాళ్ళు చేతులు వణుకుతాయి. అలాంటి అద్భుతాలు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. నీ ఊరిలో, నీ ప్రాంతంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు నీ ద్వారా చేయబోతున్నాడు. అభిషేకం నీ ఇప్పుడు పొందుకో యేసు నామంలో. యేసు నామమును బట్టి ఆనందించు సహోదరి సహోదరుడా, యేసు నామమును బట్టి ఆనందించు. నీవు అనేకులని దేవుని వైపు నడిపించబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు లీడ్ మెనీ పీపుల్. కేవలం నీ కుటుంబాన్ని కాదు, కేవలం నీ తల్లిదండ్రులను కాదు, కేవలం నీ పిల్లల్ని కాదు, కేవలం నీ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళని కాదు.
దేశంని ఈరోజు నువ్వు నడిపింపబోతున్నావు అంట. హల్లెలూయా. యోహాను సువార్త 14:14 చెప్తున్నట్టు దేవుడు అంటున్నాడు, అడుగుడి నీకు ఇవ్వబడును, అడుగుడి నీకు ఇవ్వబడును, అడుగుడి నీకు ఇవ్వబడును. అంతే, మీరు అడగాల, దేవుడు ఇవ్వాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:17, కొలొస్సియన్స్ 3:17. కొలొస్సియన్స్ 3:17, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:17. And whatever you do in the word or deed, do all in the name of the Lord Jesus, giving thanks to God and Father and through him. హల్లెలూయా. నీవు ఏ కార్యం చేసినా దేవుని నామమును బట్టి కార్యం చేయి. నువ్వు మంచి కార్యం చేయాలనుకో, ఏది మాట్లాడాలనుకున్నా యేసుక్రీస్తు నామమును బట్టి మాట్లాడు. నేను మోసం చేసిన వాళ్ళని దేవుడు చూసుకుంటాడు కాదు, యేసుక్రీస్తు చూసుకుంటాడు. నేను ఎదిరించే వాడిని దేవుడు చూసుకుంటాడు కాదు, యేసుక్రీస్తు చూసుకుంటాడు. నీ కోర్టు కేసుని యేసుక్రీస్తు చూసుకుంటాడు. నీ వివాహంని యేసుక్రీస్తు చూసుకుంటాడు. నీ పిల్లలు పుట్టారు, యేసుక్రీస్తు చూసుకుంటాడు. నీ శరీరంలో రోగం ఉందా, యేసుక్రీస్తు చూసుకుంటాడు. యేసుక్రీస్తు నామమును బట్టి నువ్వు పలుకుతే విజయము నీది. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 9 and 10, 9-10 వచనాలు. ఫిలిప్పీయులు 2:9-10. Therefore God also has highly exalted him and given him the name which is above every name. దేవుడు మనందరినీ గొప్పగా హెచ్చించి దేవుడు పైనున్న నామము నీకు ఇచ్చిండంట. అవునా? అన్నిటికంట గొప్ప నామము నీ చేతిలో ఉంది, నీ నోట్లో ఉంది. అన్నిటికన్నా గొప్ప నామము నీ దగ్గర ఉంది. యు ఆర్ క్యారింగ్ ద నేమ్ విచ్ ఇస్ అబవ్ ఆల్ ద నేమ్. 10వ వచనం, that at the name of Jesus every knee shall bow, of those in heaven and also of those in earth and also of those under the earth. హల్లెలూయా. ఇది ఆల్రెడీ ధ్యానించినాం, కరెక్టే. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నామమును అంగీకరిస్తున్నావో, భూమి మీద ఉన్నది, భూమి పైన ఉన్నది, పరలోకంలో ఉన్నది, భూమి కింద ఉన్నది, గాలిలో ఉన్న ప్రతి ఒక్కటి నీ మాట వింటదంట. హల్లెలూయా. ఎంత పెద్ద అధికారంలో ఉన్నావు సోదరి సోదరుడా. ఈరోజు నీ ఉన్నది మామూలు అధికారం కాదు. ఈరోజు నా స్వరం వింటున్న ఎన్నో కుటుంబాలు, మీరున్నది చిన్న అధికారంలో కాదు. మీరు యేసుక్రీస్తు నామంలో ఏది పలికినా అది జరుగుతుంది, అది జరుగుతుంది. Whatever you speak in the name of Jesus Christ, it will come to pass. You want money, you want blessings, you want victory, everything will come in the name of Jesus Christ. In the name of Jesus Christ, you are receiving everything. You are receiving everything. God is good and his mercy will endure forever. దేవుడు మంచివాడుగా ఉన్నాడు. దేవుడు మంచి కార్యాలు నీ జీవితంలో, గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. రైట్, చూడండి. మొదటిది వచ్చేసి దేవుని యొక్క నామము మన తల మీద ఉండడము. రెండోది వచ్చేసి దేవుని యొక్క వాక్యము. మనం ఇప్పుడు చూసుకున్నాం దేవుని యొక్క వాక్యము. రెండోది దేవుని యొక్క వాక్యము. మీరు స్క్రిప్చర్స్ రాసుకోండి. యోహాను 6:63, హెబ్రూలు 4:12, జాన్ 6:63, హీబ్రూస్ 4:12, 2 తిమోతి 3:60. నేను 2 తిమోతి 3:16 చదివేస్తా. ఈ 3 కూడా మరి వాక్యం, దేవుని యొక్క వాక్యం ముందు ఉండాలి అనే అంశం పైన ఉంటుంది. 2 తిమోతి 3:16 నేను ఇప్పుడు చదువుతా. రైట్, 2 తిమోతి 3:16 నేను ఇప్పుడు చదువుతున్నా. ఆల్ ద స్క్రిప్చర్స్ ఇస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇస్ ప్రాఫిటబుల్ ఫర్ ద డాక్ట్రిన్, ఫర్ రిప్రూఫ్, ఫర్ ద కరెక్షన్, ఫర్ ద ఇన్స్ట్రక్షన్ ఇన్ ద రైచియస్. ఆల్ ద స్క్రిప్చర్స్ ఈజ్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క వాగ్దానాలు దేవుడి నుంచి ఇవ్వబడ్డదంట. దేవుని యొక్క కార్యాలను బట్టి ఇన్స్పైర్ అయి వచ్చిన వాగ్దానాలు ఇవి. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఇన్స్పైర్ అయి వచ్చిన వాగ్దానాలు అంట ఇవి. ఇవన్నీ పిట్ట కథలు కాదండి, ఇవన్నీ వాస్తవాలు, సత్యాలు, దేవుడు చేయబోయే కార్యాలు. ఇవన్నీ దేవుడికి చేసే సామర్థ్యం ఉన్న కార్యాలు. ఇవన్నీ ఇలాంటి కార్యాలు దేవుడిని జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు డూ
గ్రేట్ థింగ్స్. విజయవంతమైన జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. విజయవంతమైన జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రైట్, చూద్దాం. మన్నా అంటే దేవుని యొక్క వాక్యం. అవునా? ఒకసారి ఫిలిప్పీలు 2:4 ఒకసారి చదవండి. ఫిలిప్పీలు 2:4 ఒకసారి చదవండి. మూడోది వచ్చేసి ఓకే, ఇది రెండోదే. ఫిలిప్పీలు 2:4. సారీ ఫర్ కన్ఫ్యూజింగ్. ఫిలిప్పీలు 2:4 ఇందులో క్లియర్గా ఉంటుంది. లెట్ ఈచ్ ఆఫ్ యూ లుక్ అవుట్ ఓన్లీ ఫర్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్ బట్ ఆల్సో ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. లెట్ ఈచ్ ఆఫ్ యూ లుక్ out not only for his own interest but also for others' interest. ఈ దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంటే, నీవు తృప్తి పడడమే కాదు, నీ ద్వారా అనేకులని తృప్తిపరిచే అభిషేకం ఉందంట. నీవు అనేకులని తృప్తిపరిచేవాడుగా నువ్వు మారుతున్నావు. హల్లెలూయా. నిన్ను మాత్రం తృప్తిపరచుకోవడం కాదు, నీ ద్వారా అనేకులు తృప్తిని పొందుకోబోతున్నారు. చూద్దాం. మూడోది వచ్చేసి ద నాయిస్ ఆఫ్ వర్షిప్. మీ అందరికి తెలుసు యెహోషువ 6:1. అవునా? యెరికో గోడ ముందుకు వచ్చేసినప్పుడు వీళ్ళందరూ మరి ఆరాధించారు, పౌలు ఆరాధించారు. ఈ ఆరాధన అనేది ఎప్పుడైతే మనం చేస్తామో ఒక గొప్ప కార్యం అనేది చేస్తాం. ఆరాధన అనేది ఎటువంటి కాడినన్న విర్రగొడుతుంది. కాబట్టి 3 విషయాలు. మొదటిది, దేవుని యొక్క నామము మీ యొక్క ఫోర్ హెడ్ మీద ఉంటుంది. రెండవది వచ్చేసి ఫస్ట్ వన్ ఇస్ గాడ్స్ వర్డ్ ఆన్ యువర్ ఫోర్ హెడ్, అండ్ సెకండ్ వన్ ఇస్ గాడ్స్ వర్డ్ ఆఫ్ లైఫ్. అవునా? దేవుని యొక్క వాగ్దానాలు. మూడోది వచ్చేసి ఆరాధన. ఇవి 3 విజయవంతమైన జీవితము మనకు జీవించేలా చేస్తుందంట. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మీరందరూ ఒక గొప్ప విజయవంతమైన జీవితానికి సిద్ధపడుతున్నారు. మీరందరూ సామాన్యులు కాదు, మామూలు వాళ్ళు కాదు. మీ ద్వారా దేవుడు ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎన్నో కార్యాలు మీ ద్వారా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నిన్ను మాత్రం దేవుడు తృప్తిపరుస్తలేడు, నీ ద్వారా అనేకులను తృప్తిపరచబోతున్నాడు. ప్రార్థిద్దామా? కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనం తండ్రి. ఎంత మంచి దేవుడవు తండ్రి యేసయ్య, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మా కాడులను విరగొట్టే దేవుడు, మా ఆహారముని తీర్చే దేవుడు, మా ఆకలి తీర్చే దేవుడు, మా కన్నీళ్ళు కష్టాలు తీసివేసే దేవుడు. మాలో ఒక గొప్ప అభిషేకం ఇచ్చి మేము మాత్రం తృప్తి పొందడం కాకుండా మా ద్వారా అనేకులని తృప్తిపరిచే దేవా నీకే స్తోత్రం. మా నుండి దేశం బయటికి తీసుకొని వచ్చే దేవా నీకే స్తోత్రం. ఈరోజు ఒకే మోషేలా మేమున్నాం, ఒకే ఏలియాలా మేమున్నాం, ఒకే దానియేల్లా మేమున్నాం. కానీ ఒక గొప్ప కార్యము మా నుండి, ఒక సైన్యము బయటికి రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ యొక్క పరలోక సైన్యం మా కొరకు వచ్చి మంత్రశక్తులు, మంత్రకట్టులు ప్రతి ఒక్కటి విర్రగొట్టి, మేము పెద్ద కొండలు తొక్కట్లేదయ్యా, ఆ కొండ మట్టి అయిపోయినందుకు వందనాలయ్యా, ఆ మట్టిని మేము తొక్కుతున్నందుకు వందనాలయ్యా. లైవ్ వీక్షిస్తున్న బిడ్డలు, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి, వాళ్ళ జీవితంలో ఉన్న కట్లని యేసు నామములో తొలగిపోవాలి. ఆరోగ్యంగా మారాలి, అభిషేకం పొందుకోవాలి. వాళ్ళ కోర్టు కేసు అన్ని నార్మల్ అయ్యి పోలీస్ కేసులు పోవాలా, ప్రాపర్టీస్ వాళ్ళకి తిరిగి రావాలా. ఎక్కడ పోరాటం ఉన్నా సరే వారి పిల్లలని వాళ్ళకి పిల్లలు పుట్టాలా. అభిషేకం ఇవ్వండి తండ్రి. మీ నామంలో మేము ఈ మాటలని విడుదల చేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో పిల్లలేని వాళ్ళకి పిల్లలు, యేసుక్రీస్తు నామంలో కోర్టు కేసు నార్మల్ అవ్వాలి, యేసుక్రీస్తు నామంలో పోలీస్ కేసులు పోవాలా, యేసుక్రీస్తు నామంలో నీవు దేనికైతే బానిస అవ్వదు, ఏ పాపంనికి బానిసంగా ఉన్నావో ఆ పాపం నేను విడిచిపెట్టి పోవాలి. యేసుక్రీస్తు నామంలో నువ్వు సమస్తాన్ని జయించేవాడుగా ఉండాలి. యేసుక్రీస్తు నామంలో నీ నుండి దేశం బయటికి రావాలి. యేసుక్రీస్తు నామంలో ప్రభువా ఈ అభిషేకం మీరు విడుదల చేసినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన చేద్దాం. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us forever and ever. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ సమాధానం కలుగును గాక. పీస్ బీ విత్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ స్లీప్. గుడ్ నైట్. రేపు ఉదయం 7:30కి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే బ్లెస్డ్. ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఈరోజు వాక్య ధ్యానం చేయని వాళ్ళు వాక్యం ధ్యానించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఆమెన్.